నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ కాంచన్ లక్ష్మి కేఆర్ హెర్బ్స్ ఆయుర్వేద పంజగుట్ట. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ముఖ్యంగా చలికాలంలో ఎక్కువగా చాలామంది సఫర్ అయ్యేటువంటి ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ మరియు వాటికి సంబంధించిన కొన్ని రకాల చికిత్సలు లేదా హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఈ చలికాలంలో ఎక్కువగా వీక్ డైజెషన్ ఉండడం వల్ల ఇటువంటి కోల్డ్, ఫ్లూస్ లాంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో, వీక్ డైజెషనే కాకుండా మనకు చేంజ్ అయిన వాతావరణం కానివ్వండి, చేంజ్ అయిన డైట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఇటువంటి సిమ్టమ్స్ రావడానికి ఎక్కువగా దోహదపడుతూ ఉంటాయి. మరి ఈ కాలంలో మనం ఎక్కువగా సన్‌లైట్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి, సన్‌లైట్ తక్కువగా ఉండడం, ఎక్కువగా మనం సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ కాకపోవడము, ఈ వెదర్‌లో ఉండేటువంటి డ్రైనెస్ వీటన్నిటి వల్ల కూడా చాలా మందిలో కామన్ కోల్డ్, ముక్కు దబ్బిడలాగా ఉండడము, ముక్కులోంచి వాటర్‌లాగా కారడము, సోర్ థ్రోట్ అంటే గొంతు నొప్పి, గొంతు మారడము, ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ సరే పొద్దున లేవగానే ఎలర్జీలాగా తుమ్ములు రావడం, ఇవన్నీ కూడా చాలా రకాల సిమ్టమ్స్ చూస్తూనే ఉంటాం. ఆయుర్వేదానుసారం ముఖ్యంగా కఫ దోషం ఎక్కువ అవ్వడం వల్ల ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి ఇబ్బందుల కోసం చాలామంది ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ వాడడం కానివ్వండి, లేదా డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో యాంటీబయాటిక్స్ వాడడం కానివ్వండి చేస్తూ ఉంటారు. కానీ యాంటీబయాటిక్ వాడకం మీద ఎక్కువగా రెస్ట్రిక్షన్ ఉండడం వల్ల ఈ చిన్న చిన్న వాటికి కూడా డాక్టర్స్ ముఖ్యంగా అసలు యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేయకుండా ఇంట్లోనే తగ్గించుకోమని చాలామంది డాక్టర్స్ కూడా పేషెంట్స్‌కి అడ్వైస్ చేస్తూ ఉంటారు. అయితే ఆయుర్వేదంలో మనకు తులసి, పసుపు, మిరియాలు, అల్లము, పిప్పళ్ళు ఇట్లాంటి హెర్బ్స్‌ని ఎక్కువగా వాడుకుంటూ ఈ యొక్క చలికాలంలో ఉండేటువంటి ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటారో వాటన్నిటిని కూడా శాశ్వతంగా తగ్గించుకోవడానికి ఈ హెర్బ్స్ అనేవి బాగా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనము చలికాలంలో మీరు ఫేస్ చేసేటువంటి ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ఈ శ్వాసకోశకు సంబంధించిన ఇబ్బందులు తగ్గించుకునేడానికి ఎటువంటి హోమ్ రెమెడీస్ వాడుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనము డైట్‌లో రెగ్యులర్‌గా ఈ యొక్క అల్లము, పిప్పళ్ళు, మిరియాలను మనం డైట్‌లో విరివిగా చేర్చుకోవడం ద్వారా ఈ యొక్క ఫ్లూ సింప్టమ్స్ అనేవి చాలా మటుకు కంట్రోల్ అవుతూ ఉంటాయి. మీరైతే రెగ్యులర్‌గా టీ తాగుతారో, ఆ టీకి బదులుగా మీరు అల్లం తో మనం టీ లాగా ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా కూడా ఈ సింప్టమ్స్ తగ్గుముఖం పడతాయి. సో, ఇవే కాకుండా ఎవరికైతే చిన్న పిల్లలకు జనరల్‌గా గుగ్గులు ధూపం అని వేస్తూ ఉంటాం. మనం మార్కెట్‌లో మనకు గుగ్గులు ధూపం అంటే ఇస్తారు. ఆ ధూపం వేసేటప్పుడు మనం పసుపు పౌడర్‌ని గానీ, నీమ్ పౌడర్‌ని గానీ ఆ ధూపం పైన చల్లి ఆ యొక్క ఫ్యూమ్స్‌ని ఆ గాలిని 2 నిమిషాలు మనము పీల్చడం ద్వారా కూడా ఈ యొక్క కోల్డ్ సింప్టమ్స్ మరియు ముక్కు కారటం లాంటి సింప్టమ్స్ తగ్గుతూ ఉంటాయి. పసుపును మనము హాట్ పాన్ పైన వేసి దాన్ని అట్లా వేడి చేస్తూ ఆ ఫ్యూమ్స్‌ని లేదంటే ఆ గాలిని మనం 2 నిమిషాల పాటు పీల్చడం ద్వారా కూడా ఈ యొక్క సింప్టమ్స్ అన్నీ తగ్గుముఖం పడతాయి. తలస్నానం చేసినప్పుడు వెంటనే దాన్ని ముడివేయకుండా డ్రైయర్‌తో డ్రై చేసుకోవడం కానివ్వండి, లేదా పూర్తిగా ఆరబెట్టుకున్న తర్వాత మనము ముడి వేసుకుంటే గనక ఇటువంటి సింప్టమ్స్ అనేవి కంట్రోల్‌లో ఉంటాయి. ఈ ఫ్లూ అండ్ కోల్డ్ సింప్టమ్స్ అన్నిటికీ కారణమైన కఫ దోషము ఏదైతే ఉందో దాన్ని నివారణ చేయడానికి లేదా తగ్గించుకోవడానికి స్నానానికి, పానానికి అంటే మీరు స్నానం చేయడానికి మరియు తాగడానికి కూడా ఎప్పుడు గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగిస్తూ ఉంటే ఈ సీజన్‌లో తప్పకుండా ఆ కఫ విలయనం అనేది జరిగేసి కఫం అంతా మనకు శరీరం నుంచి బయటికి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మరొక చిట్కా చూసుకున్నట్టయితే ఎవరికైతే కోల్డ్, ఫ్లూ సింప్టమ్సే కాకుండా ఫీవర్‌తో ఎవరికైతే మనకు సింప్టమ్స్ ఉంటాయో ఎక్కువ జ్వరము మరియు ఈ దగ్గు, జలుబు, రంప వీటితో ఇబ్బంది పడేవాళ్ళు శుంఠి చూర్ణం 10 గ్రాములు, కరక్కాయ చూర్ణము ఒక 20 గ్రాములు మరియు మిరియాల చూర్ణము 30 గ్రాములు. ఈ మూడిటిని కలుపుకొని మనకు ఒక 800 ఎంఎల్ వాటర్ తీసుకొని ఈ 3 చూర్ణాలని ఆ వాటర్‌లో కలిపి 2-3 అవర్స్ అన్‌డిస్టర్బ్డ్ అంటే డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. తర్వాత అదే వాటర్‌లో 800 ఎంఎల్‌ని 200 ఎంఎల్ వరకు రెడ్యూస్ అయ్యేదాకా సన్నని మంట మీద బాయిల్ చేస్తూ కషాయంలాగా కాచుకోవాలి. ఎప్పుడైతే ఆ 200 ఎంఎల్ మిగులుతుందో దాన్ని ఫిల్టర్ చేసుకొని పక్కన ఉంచుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు 10-20 ఎంఎల్ రోజులో 3 సార్లు
తీసుకుంటూ ఉంటే గనక, భోజనానికి తర్వాత తీసుకుంటూ ఉంటే గనక, మీకు కోల్డ్, ఫ్లూతో పాటు జ్వరం లాంటి సింప్టమ్స్, బాడీ పెయిన్స్ లాంటి సింప్టమ్స్ ఉంటే గూడా చాలా మటుకు వీలైతే గనక పూర్తిగా గూడా నివారణ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇందులో ఉండేటువంటి శొంఠి, కరక్కాయ, మిరియాలు ఇవి 3 కూడా మనకు ఈ కఫంని తగ్గించడంలోనే కాకుండా కొంతవరకు పెయిన్ రిలీఫ్, ఈ హెడేక్, ఫీవర్స్‌ని తగ్గించడంలో గూడా చాలా ఉపయోగకారిగా ఉంటాయి. సో, ఇవన్నీ చిట్కాలు పాటిస్తూ మీ యొక్క వింటర్ సీజన్‌ని మీరు మామూలుగా జీవించాలి. అంటే ఆరోగ్యంగా జీవించేటట్టుగా ప్లాన్ చేసుకుంటారని నా మనవి. మా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మా యొక్క వీడియోని లైక్ చేయండి. మీకు గనక ఈ వింటర్ సీజన్‌కి సంబంధించిన ఏవైనా ఇబ్బందులుంటే మా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ.